తప్పకుండా నా వంతు మధ్య నిలిచే జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ జీవో నెంబర్ 252ను తక్షణమే సవరించాలని జర్నలిస్టుల యూనియన్ జిల్లా కన్వీనర్ రవినాయక్ డిమాండ్ చేశారు. శనివారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులతో కలిసి ధర్నా చేపట్టారు. జర్నలిస్టులకు హక్కుగా అందించాల్సిన అక్రిడేషన్ కార్డుల్లో కోత విధించడం తగదని, గతంలో అమల్లో ఉన్న విధానాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అక్రిడేషన్ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే జర్నలిస్టులకు అందించాల్సిన ఆర్టీసీ బస్ పాస్లకు సంబంధించిన స్పష్టమైన గైడ్లైన్స్ ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా వచ్చిన 252 జియో ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జర్నలిస్టులకు తీరని ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఈ విషయం మేము ఎందుకు చెబుతున్నామంటే జియో నంబర్ పాతది 239 జియో ప్రకారం మండల జర్నలిస్ట్ నుంచి మొదలుకొని డెస్క్ స్థాయి జర్నలిస్టుల వరకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి. దానికి సర్వ అధికారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే, మీ అందరికి తెలిసిందే. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన 252 జియో తెలంగాణ జర్నలిస్టులలోని మండల ప్రాంతంలో ఉన్న, కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులకు ఇబ్బందికరంగా మారింది, కొరకరాని కొయ్యగా మారింది. ఎందుకు ఈ మాట మరోసారి గుర్తు చేస్తున్నామంటే డెస్క్ జర్నలిస్టుకు అన్ని అధికారాలు ఉంటాయి, కానీ ప్రభుత్వ ఫలాలకు సంబంధించిన అధికారాలు ఉంటాయి, కానీ 2 కార్డుల సిద్ధాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని నూతనంగా తెలంగాణ ప్రస్తుత ప్రజాపాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. మేము ప్రభుత్వాన్ని ఎక్కడ తప్పు పట్టట్లేదు. 2 కార్డుల సిద్ధాంతంతో 2 కార్డుల పేరుతో ముందుకొచ్చే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు గతంలో ఉన్న దాంట్లో ఫిల్టర్ చేయండి, మేము అద్దనట్లేదు. కానీ వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వాలి. ఇప్పటికే మీరు పాలన ఏర్పడ్డ తర్వాత, ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత వెంటనే ఇండ్ల స్థలాలు అన్నారు, ఇండ్ల పంపిణీ చేస్తామన్నారు. అన్ని హక్కులు వెంటనే మీకు కల్పిస్తామని మీరు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. నేను పాత విషయాల్లోకి లోతులో పోని, కానీ ఈరోజు ప్రధానమైన అంశం మీరు తెచ్చిన నూతన జీవో ఏదైతుందో దాన్ని వెంటనే సవరించాలి. మండల ప్రాంతంలో ఉన్న జర్నలిస్ట్ కనుక కార్డు ఒకటి ఇస్తే ఎవరైనా రూరల్ ప్రాంతంలో పనిచేసే వారు ఉంటారో అటు మంచిర్యాల జిల్లాలో